పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి కానీ చాలా చక్కగా ఒకే పడవ మీద ప్రయాణం చేస్తూ చక్కగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక మా నాయకుడు ఏం చేశాడని మీరు చెప్తే, పంచాయతీలో మొత్తం తినేశాడు. జగన్మోహన్ రెడ్డి పంచాయతీలో మొత్తం తినేశాడు. మీకు కూడా వచ్చి ఉంటుంది. ఎంత ఇచ్చాడా? 4 కోట్లు ఇచ్చాడు. 4 కోట్లు ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. అలాంటి మనిషి ఎవడన్నా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో? అట్లాంటి డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారా? లేకపోతే అలాంటి సీఎం ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మంచి ప్రభుత్వం అంటే ఇదే మంచి ప్రభుత్వం. దొంగల్ని పట్టుకోవడం మంచి ప్రభుత్వం. మేము దొంగలు పట్టుకున్నాం. ఇక లడ్డు గురించి మాట్లాడారు. ఈ మామూలు టీవీలో అందరూ చూస్తున్నారు. ఆడవాళ్ళందరూ మనకు చెప్పవసరం లేదు. ఏది తప్పో ఏది ఒప్పో అందరికీ తెలుసు. కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. సర్వనాశనం అయిపోతారు. ఈ విషయంలో నో డౌట్. నీకు 2 వచ్చే, 11 వచ్చే, 11 కూడా 1కి వస్తుందేమో. మాకైతే నమ్మకాలు లేవు. అది చాలా బాగుందండి. అందుబాటులో ఉన్నారు. చాలా బాగున్నారు. ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉన్నారు. మినిస్టర్లు అందుబాటులో ఉన్నారు. మా అడ్మిషన్ అంతా కరెక్ట్గా ఉందయా. మా పెద్దలు అలా చెప్తే అలా చేస్తాం మేము. మా సీఎం గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా మోడీ గారు కానీ ఏం అడ్మినిస్ట్రేషన్ ఇస్తే అదే మేము చేస్తాం. ఇక్కడ కార్యకర్తలు జెండా పట్టుకున్న కార్యకర్త కూడా ఆచరిస్తాడు. ఇది మా ప్రభుత్వ పరిపాలన, మా విధానాలు. మేము మంచిగానే వెళ్తాం. దోపిడీలుగా, దొంగతనంగా, నీలా దొంగ మందులు అందుకోవడం, నీలాగా ఈ కల్తీ నీళ్ళు కలపడం ఇవన్నీ మాకు తెలీదు. ఏమయ్యా, ఎలంపల్లి శ్రీనివాసరావు డబ్బా కొట్టావు కదా, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? మన 10 రోజులు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు డబ్బా కొట్టావు కదా, డబ్బా కొట్టావు. నువ్వు ఎక్కడ కూర్చున్నావయ్యా? ఎక్కడ కూర్చున్నావు? నువ్వు బురదలోకి వచ్చా అసలు? నేను విజయవాడ వాసిని, నేను ప్రజాసేవకుని అన్నావు కదా. ఎలంపల్లి శ్రీనివాసరావు నీ సంగతి కూడా తేలిస్తారు, వదలరు. నువ్వేదో అనుకున్నావు. ఎండి సింహాలు మర్చిపోయావు. నీ వెనకాల ఇంకో దొంగ చేరాడు. ఇంకో దొంగ వచ్చి జనసేన నుంచి నీ పక్కన చేరాడు. మీ ఇద్దరు సంగతి తేలిస్తారు జనసేన, మా పవన్ కళ్యాణ్ గారు. కబడదాల్.